రండి శుభవేళ దేవుని సన్నిధికి, రండి శుభవేళ దేవుని సన్నిధికి. జీవిత దేవుని కీర్తించా, ప్రాణ ప్రియుని ప్రార్థించా. జీవిత దేవుని కీర్తించా, ప్రాణ ప్రియుని ప్రార్థించా. రండి శుభవేళ దేవుని సన్నిధికి, రండి శుభవేళ దేవుని సన్నిధికి. ఇద్దరు ముగ్గురు కూడిన చోట నింపును తన సన్నిధిని. ఇద్దరు ముగ్గురు కూడిన చోట నింపును తన సన్నిధిని. మనసును మందిరముగా మలచి మదిలో యేసుని రూపము నిలిపి, మనసును మందిరముగా మలచి మదిలో యేసుని రూపము నిలిపి. ధూపదీప ఆరాధనతో స్తోత్ర గీతిక మాలికతో ప్రభు సన్నిధికి చేరుదము, ప్రభు దీవెనలు పొందుదము. ప్రభు సన్నిధికి చేరుదము, ప్రభు దీవెనలు పొందుదము. రండి శుభవేళ దేవుని సన్నిధికి, రండి శుభవేళ దేవుని సన్నిధికి. జీవిత దేవుని కీర్తించా, ప్రాణ ప్రియుని ప్రార్థించా. జీవిత దేవుని కీర్తించా, ప్రాణ ప్రియుని ప్రార్థించా. రండి శుభవేళ దేవుని సన్నిధికి, రండి శుభవేళ దేవుని సన్నిధికి. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ప్రియ సహోదరి సహోదరులారా, దివ్య కారుణ్య ధ్యాన వడక 4వ రోజు ఈ పరిశుద్ధ బలి అర్పించడానికి మీ అందరినీ కూడా దేవుని కృపలో, దేవుని ప్రేమలో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈరోజు ఈ పరిశుద్ధ బలి భోజను ధ్యాన వడకాన్ని స్పాన్సర్ చేసి మీకు ఈ 4వ రోజు దివ్యకారుణ్య వడకాన్ని అందించిన వారు ప్రియబిడ్డలారా, మొదటి కుటుంబం స్పాన్సర్డ్ బై రాపర్తి రాజేశ్వరి అండ్ ఫ్యామిలీ. వారి ఉద్దేశం థ్యాంక్స్ గివింగ్ ఫర్ ది అబండెంట్ బ్లెస్సింగ్స్ రిసీవ్డ్ అపాన్ రాపర్తి రాజేశ్వరి అండ్ ఫ్యామిలీ టు ద ఇంటర్సెషన్ ఆఫ్ మదర్ మేరీ. రెండో కుటుంబం స్పాన్సర్డ్ బై 2 ఫ్యామిలీస్, 2 కుటుంబాలు కలిసి స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. తుమ్మ బాలా మోహన్ రెడ్డి అండ్ వై లత. రెండో కుటుంబం చిన్నపురెడ్డి అండ్ ఫ్యామిలీ. వారి ఉద్దేశము ఫర్ ద గుడ్ హెల్త్ ఆఫ్ శైలజ, స్పిరిచువల్ గ్రోత్, ఫర్ గాడ్స్ విజ్డమ్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ ఆన్ నివేదిత అండ్ రాజారెడ్డి, ఫర్ ద సాల్వేషన్ అండ్ గుడ్ హెల్త్ ఆఫ్ వై చిన్నపురెడ్డి, ఆఫరింగ్ ఎ థ్యాంక్స్ గివింగ్ మాస్. మూడో కుటుంబం స్పాన్సర్డ్ బై కుక్కమల్ల రత్నాకర్ అండ్ హేమలత, offering a thanksgiving mass for the miracle happened to son Kukamalla Manoj Vamshi for saving from the accident. నాలుగో కుటుంబం sponsored by Allam Lourdes Reddy and Nirmala. వారి ఉద్దేశం for the good health and peace and God's blessings upon the family and for using Reverend Father Benny Swede and his team mightily in spreading the word of God and evangelization. ఐదో కుటుంబం స్పాన్సర్డ్ బై మోదిలి సౌజన్య అండ్ హర్ ఫ్యామిలీ. వారి ఉద్దేశము
Thanksgiving Mass, may the Word of God reach whole world through Father Benny SVD YouTube channel, and everyone should be blessed by the name of Jesus. ప్రియబిడ్డలారా, ఎంత మంచి మనస్సు కలిగి ఫాదర్ బెన్నీ గారు ఆయన టీం ద్వారా ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా దేవుని సువార్త లోకవ్యాప్తంగా అందించబడాలని స్పాన్సర్ చేస్తున్న కుటుంబాలకి రెండు చేతులు జోడించి మీకు థ్యాంక్స్ తెలియజేస్తూ ఉన్నాను. బిడ్డలారా, ఈ బిడ్డల కోసము ఈ పరిశుద్ధ బలిపూజలో మనం ప్రార్థన చేద్దాం. అలాగే ఈరోజు పరిశుద్ధ బలిపూజ పెట్టించి మన ప్రార్థన సాయం కోరిన వారు Thanksgiving Mass through Our Lady of Valankini for all the graces received and the graces we are going to receive through her intercession offered by Y.J. Martin and family. For peace and special intentions, God's blessings and favor upon Prasanna Kumar. For the success of Varun in the exam, Mass offered by the family. Thanksgiving Mass for the good health and for God's blessings offered by V. Prakash Reddy. Thanksgiving Mass offered to Mother Mary by Basani, Dilip Reddy Divya and family for the good health, family protections, peace in the family, and especially for good health to Dilip Reddy and asking God to guide him in his job. Thanksgiving Mass offered by Komaradi Lourdama Reddy, Shanti and Prashit Reddy family for God's blessings and good health, God's wisdom upon Prashit Reddy and departed souls in the family. For the departed soul of Boga Maria Karuna Kumar offered by Boga Arogyam and family. For the departed soul of Pothi Reddy Rajapur Reddy offered by Penta Reddy Revanth Reddy and Tabaswini Reddy. For the speedy registration and construction of God's Center offered by Sharon. For the conversion of Somashavarao and peace in the family, Mass offered by the family. For the victory over the court case which is pending over 11 years, Mass offered by Nakshatram. For the departed soul of Y. Bhaskar Reddy and for the good health of Y. Fatima Mary, Pavitra Joseph, Arogya Reddy, and for the special intentions and the settlement of financial problems to the intercession of Mother Mary, Mass offered by the family. For the departed soul of Basi Bokula Andhanappa, Mass offered by Basi Bokula Lalita. Mass offered for the God's blessings upon Mahinder and Manju offered by the family members. Mass offered for the getting good job to Vijay Kumar and Jay Kumar. Blessings upon Bhavya, Vivian, Abhinav, Abraham, and for the good health of Nirmala and to come out of the financial crisis. Mass offered by the family. For raises of more intercessors and expansion of the Rosary team members offered by PM Nakshatram. For reunion of G. Ennaya and Magdalena for the good health and protection of Magdalena as she is working on COVID duties offered by Jude Amrita Rajan and Bala Reshma. For getting permanent job and for the good marriage proposal to Sudha, Mass offered by Anthony Reddy, Veronica and family. For the protection of the family in the name of the Sacred Heart of Jesus offered by Y. Chinnapur Reddy, Francisca and family members. For God's blessings upon the family and for success on online Divine Mercy Retreat offered by B. Chinnapur Reddy and family. For the gift of children to Mary Jacinta and for the good health of Peter Joseph Reddy and God's blessings on the departed souls of Erva Bala Show Reddy, Tumma Joachim Reddy, Clarama, Jnana Sundari, Rosemary, Pratap Reddy offered by Erva Jyoti and family. For God's mercy, blessings and protection and for the deliverance from evil spirits to M. Narmada offered by M. Nirmala. Thanksgiving Mass offered for the blessings with the good health to all the family members and for the COVID patients and God's blessings on Bala Rakesh, Bala Rajesh and for the 5-day retreat. Special intentions, Mass offered by Bonagiri, Francis and Bharati family from Infant Jesus Shrine, M. Jala. Thanksgiving Mass offered for the blessings and favors received and peace in the family, good health and good wisdom to the kids, good harvest of crops and a more spiritual growth offered by Sali Bindula, Kaspar Reddy, Georgie Reddy, family members.
Thanksgiving Mass for the blessings received on all the family members, and special prayers for Reverend Father Benny S. Sweedy and for all the intercessors team. Mass offered by Songa Siddhya. Thanksgiving Mass for the blessings and the favors received and the repose of the soul of Mary Ankita. Mass offered by Nagotu Anna Mary. Thanksgiving Mass offered for all the blessings received and to give good health to all the family members. Blessing with the more anointing of the Holy Spirit, Reverend Father Benny S. Sweedy, Reverend Father Ravi Kumar S. Sweedy, Sister Banu, Sister Lucy Reddy, Brother Raja Reddy, offered by Allam Lourdes Reddy and Nirmala family members. Thanksgiving Mass for the blessings received and for the good health of the family members and for the growth of the children, Dikshita and Anvita, in God's love through the divine mercy, offered by Yerva Joji Reddy, Sujita Reddy. Thanksgiving Mass for all the favors and the blessings received and the protection of the children, Ms. Soumya Lata, Raja Shekhar Reddy, Bala Nikita, with the Holy Spirit, in the honor of divine mercy. Mass offered by Dugimpudi Siliva Reddy and Shaurilu. Mass offered for the good health of Tirumala Reddy, Sudhir for good health. Mass offered for the good health of Tumma Ashwita, offered by family members. Thanksgiving Mass and Rajesh family should come to church and believe in Jesus. Mass offered by Prakash Rao for the good health of Ganji Fatima, Rajulamma and Ganji Showreddy, Hyderabad Diocese, Brahmanapalli village. Thanksgiving Mass and special intentions of Tirumala Sneha Ankita Reddy and Anita Reddy's, and the spiritual growth in the family and to become temple of Almighty God. Mass offered by Tirumala Reddy Showreddy and Anita family. Mass offered for the repose of the soul of Polanki Shaurilu, Polanki Chinnamma, Bonagiri Nirmala, Mary, Anusha, and all the souls offered by Goli Theodore, Polanki, Lourdes Josephine and family members. Mass offered for the repose of the soul of Polanki Shaurilu, Polanki Chinnamma, Goli Rayappa, Kakamanu Saramma, and all the souls offered by Goli Theodore, Polanki, Lourdes Josephine, Bindu, Srija, Ritika, Bala and family members. For the good health, God's blessings upon Udumala Gregory Reddy and Rojamma, offered by Udumala Gregory Reddy, Rojamma. For the birthday blessings upon Bala Charan and good health, God's wisdom, prosperity, good knowledge in studies, Mass offered by the family members. Thanksgiving Mass for the good health by Tumma Anthony Reddy and family. For the departed soul of Maria Ratnam, offered by Rani and family. For the special intentions of Penta Reddy, Arogya Reddy and Arogyamma, and for the bright future to Soumya and Abhishek, offered by the family. For the birthday blessings upon Kambam Prakash Reddy and Manchula Reddy. Pray for the departed soul of Bo Reddy, Lourdes Rayappa Reddy, for the repose of the soul of souls in the purgatory and those who passed away with the coronavirus. Mass of Prasad and Sarita. For the good wisdom, knowledge and good health, and to walk in God's path and a good seat in the college to Cyril. Mass offered by Prasad and Sarita. For the good health, God's protection and the grace of Pavani and Vinay, offered by Nalini. ప్రియ సహోదరి సహోదరులారా, మీరు పెట్టించిన పరిశుద్ధ బలి పూజ ఉద్దేశ రక్ష అన్నిటినీ కూడా ఈ బలిలో మన కానుకగా అర్పించి ప్రార్థన చేయబోతున్నాం. అలాగే ఈరోజు మీకు వాక్యాన్ని అందించబోతున్న సిస్టర్ బాను, ఫాదర్ బెన్నీ, అలాగే ఆరాధన నడిపిస్తున్న రెవరెండ్ ఫాదర్ రవి ఎస్ వీడి, వీళ్ళని కూడా ఈ బలిలో కానుకగా అర్పించి మనం భక్తితో విశ్వాసముతో ఈ బలిని అర్పించుకుందాం. అలాగే మీరు వేలాది మంది ఈ డివైన్ మర్సీ రిట్రీట్లో పాల్గొంటున్నారు. వారందరూ కూడా దేవుని కరుణ కృపను పొందాలని భక్తితో ఈ బలిని మన ప్రభు సన్నిధిలో అర్పించుకుందాం. ప్రియ సహోదరి సహోదరులారా, అందరూ చేతులు జోడించి ఒక్క నిమిషం నిశ్శబ్దంగా కళ్ళు మూసుకుందాం. దివ్యకారుణ్య ధ్యాన వడక 4వ రోజు
లోతైన కృప, కరుణ, ప్రేమ పొందుకోవటానికి మనల్ని మనం సిద్ధపరచుకుందాం. మీ శరీర, మనస్సు, ఆత్మలను, మీ ఇంటిని, అవసరాలను ఈ బలిలో కానుకగా అర్పించుకుంటూ భక్తితో ఈ బలిని మనం అర్పించుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మనామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహకారము, పరిశుద్ధాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, దివ్యకారుణ్యము ఒక గొలుసు వంటిది. అనగా దేవుడి నుంచి మనము పాపానికి, పాపక్రియలకి తగినటువంటి క్షమాపణ మనం పొందుకుంటాం. ప్రాయశ్చిత్త క్రియలు మనం చేసుకుంటాం, పాప సంగీతనం చేసుకుంటాం. దేవుడు తన అపారమైన కరుణ ద్వారా మనల్ని క్షమించి వదిలేస్తాడు. మన రుణములను ఆయన రద్దు చేశాడు. ఒకప్పుడు దూరంగా ఉన్నటువంటి మనలని, పాపిష్టి మనుషులుగా ఉన్నటువంటి మనలని ఆయన సమీపస్తులుగా చేశారు, దగ్గరికి చేర్చారు, స్తనవారిగా మార్చాడు. ఇది మొదటి అంశం. రెండోది అంటే ప్రియపడులారా, దేవుడు మనల్ని క్షమించి వదిలేసినట్లుగా, తన ఉదారత్వం మనకు చూపించినట్లుగా మనము మన తోడి సోదరి సోదరుల్ని కూడా మన్నించాలని, ఉదారత్వముతో ప్రవర్తించాలని, వారి రుణము రద్దు చేయాలని దేవుడు మన నుండి ఆశిస్తూ ఉన్నాడు, కోరుకుంటున్నాడు. అందువలన దేవుని కరుణకి స్వార్థము లేదు, దేవుని ప్రేమకి స్వార్థము లేదు, దేవుని కృపకి స్వార్థము లేదు. నిస్వార్థముగా నీవు పొందినది నీవు నిస్వార్థంగా ఇతరులకి వసగేయాలి. ప్రియబిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో మన్నింపుని సేవకుని యొక్క ఉపమానం యేసుక్రీస్తు మనకు తెలియజేస్తున్నాడు. మత్తయి సువార్త 18వ అధ్యాయంలో ఒక యజమానికి 2 రుణస్థులు ఉన్నారు. ఆ రెండో వానితో యజమానుడు పలికిన మాట ఏంటంటే, ఓరి నీచుడా, నేను నీపై కరుణ చూపించినట్లు నీవు కూడా నీ తోడి సోదరుని పట్ల కరుణ చూపించవలసినటువంటి వాడే, కానీ నువ్వు చూపించలేదు అని చెప్పి ఘోరమైన శిక్షకి అతనిని కారాగృహ నివాసులకి ఏర్పరిచాడు. అలాగే యోహాను సువార్త 8వ అధ్యాయంలో వ్యభిచారం అనే పాపములో పట్టుబడిన ఒక స్త్రీని ఫరిసయ్యులు ఈడ్చుకొని లాక్కొని యేసుక్రీస్తు తీసుకువచ్చి, ఇటువంటి పాపములో పట్టుబడిన స్త్రీని రాళ్లతో కొట్టి చంపాలి అని మోష ధర్మశాస్త్ర గ్రంథములో ఉంటుంది, నువ్వేమంటున్నావు అని పదే పదే అడుగుతూ ఉండగా, ప్రియబులారా, యేసుక్రీస్తు పలికిన మాట ఉంటుంది, నీలో పాపము లేనివాడు మొట్టమొదటి రాయి అయి వచ్చును. అందరూ వెళ్ళిపోయిన తర్వాత చివరికి ఆ స్త్రీ యేసుక్రీస్తు 2 మాత్రం మిగిలిపోయారు. చివరికి ఆ స్త్రీతో యేసుక్రీస్తు పలికిన మాట ఉంటుంది, అమ్మా, నేను కూడా నీకు శిక్ష విధించను, ఇక మీదట పాపం చెయ్యవద్దు అని చెప్పి సమాధానముతో ఆ స్త్రీని ఆయన పంపివేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా,
మనము దివ్యకారుణ్య ధ్యాన వడక 4వ రోజులో ఉన్నాం. ప్రియబిడ్డలారా, దేవుడు అపారమైన తన కృప మనందరి మీద రోజు కృమ్మరిస్తూ ఉండగా మర్చిపోవద్దు. తోడి నరుని అపరాధములు మన్నింపని వాడు దేవుని నుంచి మన్నింపు పొందుకోవటానికి అర్హత లేనివాడై, తోడి నరుని పట్ల ప్రేమ చూపుని వాడికి యేసుక్రీస్తుని ప్రేమ పొందుకోవటానికి అర్హత లేదు. నీవు తోడి నరుని అపరాధములు మన్నించినచో నీ అపరాధములు దేవుడు మన్నిస్తాడు అని శ్రేష్టమైన అంశము ఈ 4వ ధ్యాన వడక దినము మనము స్మరించుకుందాం. ప్రియబిడ్డలారా, ఈ పరిశుద్ధ బలి అర్పించడానికి మనం సిద్ధపడుతూ ఉండగా ఈ ధ్యాన వడకము ద్వారా దేవుని కృపను కరుణను మీరు నేను పొందుకోవటానికి అత్యవసరమైన ఒక విషయం ఏంటంటే, 2 చేతుల గుండె మీద పెట్టి కళ్ళు మూసుకొని తోడి సోదరి సోదరుల అపరాధములు మీరు మన్నిస్తారా? తోడి నరుని తప్పులు క్షమించి వదిలేస్తావా? దేవుడు నీ పట్ల ఎలా కరుణ ప్రేమ చూపించాలని నీవు కోరుకుంటున్నావో, ఆశిస్తూ ఉన్నావో, అలా నీవు పరుల పట్ల కరుణ ప్రేమ చూపిస్తూ ఉన్నావా? గొలుసు లాంటి దేవుని కరుణ, గొలుసు లాంటి దేవుని ప్రేమ నీవు పొంది అక్కడ ఆగిపోకుండా నీ నుండి తోడి సోదరి సోదరులకి అందచేయాలి. ఉదారముగా క్షమిస్తాం, ఉదారముగా మన్నిస్తాం, ఉదారంగా యేసుక్రీస్తులాగా అందరికీ ప్రేమ చూపిస్తాం. మనకు వచ్చిన కొరతలను, లోటుపాటులను, పాపములను, బలహీనతలను అన్నిటినీ ప్రభు సన్నిధిలో క్షమించమని అడుగుదాం. మరొక నిర్ణయం తీసుకుంటాం. దేవా, నాకు ప్రేమ నేర్పించుము, నాకు కరుణ నేర్పించుము, నాకు జాలి నేర్పించుము. నేను కూడా నీలాగా మారాలి, నీలాగా ప్రేమించాలి, నీలాగా క్షమించాలి, నీలాగా మన్నించాలి, నీలాగా వదిలిపెట్టాలి, నీలాగా రుణములు రద్దు చేయాలి. అందరి తప్పులను పాపములు ఒప్పుకుంటూ ప్రార్థిద్దాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెందును సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన సకల పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. తండ్రి దేవా, మాపై దయచూపుము. తండ్రి దేవా, మాపై దయచూపుము. యేసుక్రీస్తు రాజా, మాపై దయచూపుము. యేసుక్రీస్తు రాజా, మాపై దయచూపుము. పవనాత్మదేవా, మాపై
దయచూపుము. పవనాత్మదేవా మాపై దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తిగలవో నిత్య సర్వేశ్వరా, మీ అందలి మా విశ్వాస, నమ్మిక, ప్రేమ, కరుణ అని పుణ్యములను అభివృద్ధిపరచుడు. దీని ద్వారా వీరు మాకిచ్చిన మాట ప్రకారము మీ వరములందుకొనొచ్చు నీ తోడి సోదరి సోదరుల పట్ల ఆ కరుణ, ప్రేమ, నమ్మకమును చూపుచు మీ బిడ్డల స్వాతంత్ర్యమందు జీవింతుముగాక. మీతోనూ పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నా. మొదటి పట్టణము పునీత పౌలు గారు రోమీయులకు రాసిన లేఖ 8వ అధ్యాయము పవిత్ర వచనములు 12 నుండి 17 వరకు. కనుక సోదరులారా, మనము బద్ధులమైనది శరీరానుసారము జీవించుటకు కాదు, ఎలయనా మీరు శరీరానుసారులై జీవించినచో తప్పక మరణింతురు. కానీ ఆత్మచే పాపక్రియలను మీరు నశింపజేసినచో మీరు జీవింతురు. దేవుని ఆత్మ వలన నడుపబడువారు దేవుని పుత్రులు. ఏలైనా దేవుని నుండి మీరు స్వీకరించినది మిమ్ము భయకంపితులను చేయు బానిసత్వపు ఆత్మ కాదు, మీకు దత్తపుత్రత్వము నొసగు ఆత్మను మీరు స్వీకరించితిరి. ఆ ఆత్మ ద్వారా మనము దేవుని అబ్బా, తండ్రి అని పిలుతుము. ఆ ఆత్మయే మన ఆత్మతో కలిసి మనము దేవుని పుత్రులమని సాక్ష్యమిచ్చును. మనము పుత్రులము కనుక వారసులము. నిజముగా మనము దేవుని వారసులము, క్రీస్తుతోడి వారసులము. క్రీస్తు బాధలలో మనము పాలు పంచుకొనిన ఎడల ఆయన మహిమలో కూడా మనము భాగస్థుల మగుదుము. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. మనసులకానందము గొలిపే సువిశేష సుధామయ వేదం ఇదియే. మనసులకానందము గొలిపే సువిశేష సుధామయ వేదం ఇదియే. హల్లెలూయా, 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 హల్లెలూయా. నేనే సత్యం, నేనే జీవం, నేనే మార్గం అని బోధించే
సత్యం నేనే జీవం నేనే మార్గం అని బోధించే ధర్మమూర్తివై ధర వెలసిన మనా ధర్మమూర్తివై ధర వెలసిన మన యేసునాదుని మధురవాణి విన మనసులకానందము గొలిపే సువిశేష సుధామయ వేదం ఇదియే మనసులకానందము గొలిపే సువిశేష సుధామయ వేదం ఇదియే హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమా కలుగునుగాక. యోహాను సువార్త 8వ అధ్యాయము పరిశుద్ధ వచనాలు 1 నుండి 11 వరకు. యేసు ఒలివి పర్వతమునకు వెళ్ళెను. తెల్లవారగనే ఆయన దేవాలయమునకు రాగా ప్రజలు ఆయన వద్దకు వచ్చిరి. ఆయన కూర్చుండి వారికి బోధింపసాగను. అప్పుడు ధర్మశాస్త్ర బోధకులు పరిసయ్యులు వ్యభిచారమున పట్టుబడిన ఒక స్త్రీని తీసుకుని వచ్చి అందరి ఎదుట నిలవబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారమున పట్టుబడినది. ఇటువంటి స్త్రీలను రాళ్లతో కొట్టి చంపుడని మోషే ధర్మశాస్త్ర గ్రంథమున ఆజ్ఞాపించెను. నీవు ఏమందువు అనిరి. వారు యేసును మాటలలో తప్పుబట్టి ఆయనపై నేరారోపణ చేయుటకై ఇట్లు అడిగిరి. యేసు వంకి వ్రేళ్లతో నేల మీద వ్రాయసాగను. వారు పదే పదే అడగగా ఆయన లేచి, మీలో పాపము చెయ్యనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చును అని చెప్పి మరలా వంగి నేల మీద వ్రేళ్లతో వ్రాయసాగను. ఆ మాటలు విని అచట ఉన్నవారు పెద్దలు మొదలుకొని ఒక్కరి వెంట ఒక్కరు వెళ్ళిపోయిరి. అందరూ వెళ్ళిపోగా ఎదుట నిలిచిన స్త్రీతో యేసు మాత్రమే ఉండిపోయెను. ఆయన తల ఎత్తి, అమ్మా, వారందరూ ఎక్కడా? ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా అని ప్రశ్నించెను. లేదు ప్రభు అని ఆమె సమాధానమిచ్చెను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, వెళ్ళుము, ఇక పాపము చెయ్యకము అని చెప్పను. ఇది యేసుక్రీస్తు పరిశుద్ధ రక్షణ సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. సువిశేష బోధన ద్వారా మన పాపములన్నీ మన్నింపబడునుగాక. ఆమేన్. ప్రియబిడ్డలారా, అర్పణ సమయము. ఈ అర్పణ వేళలో మీరు అర్పించవలసిన కానుక ఏంటంటే, మీకు ఎంతమంది మీద కోపం ఉంది, ఎంతమందిని మీరు మన్నించలేకపోతున్నారు, ఎంతమంది రుణం మీరు రద్దు చేయలేకపోతున్నారు, ఎంతమందిని నీ ప్రేమ నుంచి కరుణ నుండి నీవు దూరం చేసి ఉన్నావు, వారే నీ ముందున్న సవాలు. ఈ దివ్యకారుణ్య ధ్యాన వడక 4వ రోజు. నేను అప్పద్రాక్షసములు కానుకగా అర్పిస్తూ ఉండగా మీరు నిశ్శబ్దంగా కళ్ళు మూసుకొని ఎంతమంది మీ లిస్టులో ఉన్నారో వారందరినీ మనసులో తలంచుకొని ఈ బలిలో కానుకగా అర్పించండి.
అంకితము ప్రభు అంకితము, అంకితము ప్రభు అంకితము. నీ సేవలో నా జీవితం, నీ సేవలో నా జీవితం. చేకొనుము మోదముతో, చేకొనుము మోదముతో. కానుకగా నా సర్వము, కానుకగా నా సర్వము. అంకితము ప్రభు అంకితము, అంకితము ప్రభు అంకితము. ఈ చిన్ని కానుక పవిత్రపరచి దీవించు స్వామి, ఈ చిన్ని కానుక పవిత్రపరచి దీవించు స్వామి. నీ దివ్య పాద సేవలో నన్ను నిలుపుము స్వామి, నిలుపుము స్వామి. అంకితము ప్రభు అంకితము, అంకితము ప్రభు అంకితము. నీ సేవలో నా జీవితం, నీ సేవలో నా జీవితం. చేకొనుము మోదముతో, చేకొనుము మోదముతో. కానుకగా నా సర్వము, కానుకగా నా సర్వము. అంకితము ప్రభు అంకితము, అంకితము ప్రభు అంకితము. సహోదరి సహోదరులారా, మనం అర్పించి ఈ బలి సర్వశక్తి గల పెదైన సర్వేశ్వరునికి అంగీకారమనుటలా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనముల కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఒక నిమిషము మీరు రెండు చేతులను మీ గుండె మీద పెట్టి మన ఈ దివ్యకారుని ధ్యాన వడక 4వ రోజు ఎంతో ఉదార మనస్సు కలిగి ఇంటింట ఈ ధ్యాన వడక సందేశం అందించాలని ఈ పరిశుద్ధ బలిని ఈరోజు కార్యక్రమాలన్నిటినీ స్పాన్సర్ చేయడానికి ముందుకు వచ్చిన కుటుంబాలని ఈ బలిలో కానుకగా అర్పించి వారి కోసం ప్రార్థిద్దాం. మొదటి కుటుంబము రాపర్తి రాజేశ్వరి అండ్ ఫ్యామిలీ. రెండో కుటుంబం తుమ్మాబాల మోహన్ రెడ్డి అండ్ వై లత. మూడో కుటుంబము చిన్నపురెడ్డి అండ్ ఫ్యామిలీ. నాలుగో కుటుంబం కుక్కమల్ల రత్నాకర్ అండ్ హేమలత. ఐదో కుటుంబం అల్లం లూర్ది రెడ్డి అండ్ నిర్మల. ఆరో కుటుంబం మోదులి సౌజన్య అండ్ హర్ ఫ్యామిలీ. ఈ 6 కుటుంబాలు బిడ్డలారా ఈ పరిశుద్ధ బలిని స్పాన్సర్ చేస్తూ మీ అందరికీ ఈరోజు ధ్యాన వడకము అందిస్తూ ఉన్నారు. వారందరి ఉద్దేశ లక్ష్యాలను, వారి ప్రార్థనలను, కోరికలను మనం ఈ పరిశుద్ధ బలిలో కానుకగా అర్పించి వారి కోసం ప్రార్థిద్దాం. అలాగే ఎంతోమంది ఈరోజు పరిశుద్ధ బలిభోజ పెట్టించి మన ప్రార్థన సహాయం కోరి ఉన్నారు. వారందరినీ కూడా ఈ బలిపీఠం మీద కానుకగా అర్పిద్దాం. అలాగా మీరు వేలాది మంది ఈ దివ్యకారుని ధ్యాన వడకములో పాల్గొంటున్నారు. మీ ఒక్కొక్కరి ఇంటెన్షన్స్, ప్రార్థనలు కూడా మనసులో తలంచుకోండి. అలాగే మరి ముఖ్యంగా మీరు మన్నించవలసినటువంటి వారు ఉన్నారు, మీరు క్షమించి వదిలేయవలసినటువంటి వాళ్ళు ఉన్నారు, మీరు రుణం మాఫీ చేయవలసినటువంటి వాళ్ళు ఉన్నారు, మీరు ప్రేమించవలసినటువంటి వారు ఉన్నారు, మీరు దేవుని నుంచి పొందిన కృప, కరుణ, ప్రేమ తోడి సోదరులకి
చూపించవలసినటువంటి ఎంతోమంది ఉన్నారు. వారందరినీ కూడా ఈ బలిలో కానుకగా అర్పించండి. బిడ్డలారా, నీకు ఇష్టము లేని వారిని ప్రేమించడానికి ఒక చిన్న చిటుక ఉంది. అదేంటంటే, ఈ రోజు నుండి వారి కోసం ప్రార్థన చేయండి. నువ్వు ఎవరి కోసమైతే ప్రార్థన చేస్తూ ఉన్నారో వారిని నీవు తృణీకరించలేరు. వారి మీద కోపం పగ నీవు పెంచుకోలేవు. ఎందుకంటే నువ్వు చేస్తున్న ప్రార్థన వలన నీ గుండెలో మనస్సులో తప్పకుండా దేవుని ప్రేమ, దేవుని కరుణ తప్పకుండా దిగి వస్తూ ఉంది. నిశ్శబ్దంగా ఈ అన్ని విన్నపాలు మనసులో తలుచుకోండి. అలాగా మీకోసం మా 900 కుటుంబాలు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆ కుటుంబాలందరినీ మనసు తలుచుకోండి. అలాగే మా ఈ డివైన్ మర్సీ సెంటర్ ఆన్లైన్ పరిచర్య విజయవంతంగా నడిపించడానికి మాకు రోజు సహాయం అందిస్తున్న మా కుటుంబ సభ్యులు ఉన్నారు. మా టీం మెంబర్స్ ఎవరికి కరోనా మహమ్మారి రాకుండా వారందరినీ కూడా యేసుక్రీస్తు పరిశుద్ధ రక్తముతో ముద్రించి వారి కుటుంబాన్ని కాపాడమని ప్రార్థన చేయండి. ఈ మా ప్రార్థనలన్నిటినీ మా నాథుడు యేసుక్రీస్తు పరిశుద్ధ గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. 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 ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను, మీ ప్రార్థనలను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువున దేవ, పావన పిత, సర్వశక్తి గల ఓ నిత్య సర్వేశ్వర, మా ఏలిన వారిని యేసుక్రీస్తు ద్వారా ఎల్లప్పుడూ ఎచ్చోటును మేము మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మీ అమిత ప్రేమ వలన మానవుని సృష్టించి పాపముల వలన మీరతనిని శిక్షించినను దయతో మా ప్రభు అని యేసుక్రీస్తు ద్వారా వానిని రక్షించితివి. క్రీస్తు ద్వారా దూతలు మీ మహత్వమును పొగడుచూ ఉన్నారు, అధిపతులు ఆరాధించుచూ ఉన్నారు, శక్తివంతులు వణకుచూ ఉన్నారు. పరమండలమందలి బలవంతులను, ఆనంద పరవశులను, భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉత్పంగుచు నీ స్తుతులను పాడుచూ ఉన్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి నిన్ను దీనభావముతో స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేంచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ప్రియబిడ్డలారా, పరిశుద్ధాత్మ ప్రభావం కోసం మనం ప్రార్థిస్తూ ఉన్నాం. దేవుని ప్రేమ, కరుణ, శాంతి, సమాధానము, సంతోషము, మన్నింపు, పాపబోధం, పశ్చాత్తాపం అన్నిటికీ మూలాధారం పరిశుద్ధాత్మయే. ఈ పరిశుద్ధాత్మను ఒక్కసారి పట్టుకోండి. ఆ ఆత్మను ఒక్కసారి అంగీకరించండి. బిడ్డలారా, నీ హృదయం నుండి కోపము, క్రోధము, పక్క, ఈర్ష, అసూయ, వైరము అన్నీ తొలగించబడతాయి. ఈ ఆత్మ లేకపోతేనే దేవుని కరుణ అనేటువంటి గొలుసు తెగిపోతుంది. ఆ గొలుసు తెగిపోకుండా ఎడతెగగా దాన్ని ప్రసరింపచేసేది దేవుని ఆత్మ. ఈ ఆత్మ కోసం ప్రార్థిస్తూ ఉండగా ఈ నడుపూజ వేళలో మీరు కూడా ప్రార్థనలో ఉండండి. మీ గుండె ఆయన కోసం తెరచి పెట్టండి. బిడ్డలారా, ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నాడు దేవుని ఆత్మ నీలో ప్రవేశించటానికి. పావన పిత, మీ నిజముగా పరిశుద్ధులు, మీ సృష్టి అంత మేము స్తుతించుట యుక్తము. ఏలైనా మీ దివ్య కుమారుడును మా ప్రభు అని యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచు ఉన్నావు. ప్రపంచమాద్యంతము
సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన ఒక పరిశుద్ధ బలిని అర్పించుటకై ప్రజలందరూ నిరంతరము నిన్ను పిలుచుచూ ఉన్నారు. కావున ఏలినవారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. మీ పరిశుద్ధాత్మ ద్వారా వీనిని పవిత్రపరచా ప్రతిమాలు కొనుచున్నాము. ఏ విధమున ఇవి మానాదుడును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములో అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చలను మీకు నెరవేర్చుచున్నాము. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పము నందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఎట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగని భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఎట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై సిలువలో ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, యేసుక్రీస్తులో పట్ల మరణమును ఉత్థానమును స్మరించుచు
జీవితమస్తుకి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును మోకరించి ఈ దివ్య కారుణ్య ధ్యాన వడక 4వ రోజు ఉదయకాలము ఈ పరిశుద్ధ బలి అర్పించడానికి మమ్మందరిని మీ అపారమైన కరుణ వలన సమైక్యపరచినందుకు మీకు వందనములు చెల్లిస్తున్నాం. యేసుక్రీస్తు శరీర రక్తములో పాలేవారుగా మమ్ము పరిశుద్ధాత్మధర అభిషేకించబడి ప్రేమ, ఆనందము, శాంతి, సమాధానము, నెమ్మది, ఓర్పు, పట్టుదల, కరుణ, క్షమ, ఇంద్రియ నిగ్రహణ శక్తి అనే పరిశుద్ధాత్మ ఫలములు కలిగి ఉంటేలాగున దీవించండి. ఏలినవారా ప్రపంచమంతంతటా వ్యాపించిన మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, తుమ్మ బాలాపీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులను, మఠకన్యలను, మీ సేవకులందరినీ దేవుని కృపతోనూ కరుణతోనూ ప్రేమతోనూ నింపబడిన సేవకులుగా అభిషేకించండి. వారి నుండి ఆ దేవుని కరుణ గొలుసు, దేవుని కరుణ అనేటువంటి ఆ చైన్ నీ బిడ్డలందరిపై వ్యాపింపచేసేలాగున చేయమని ప్రార్థిస్తున్నాం. ఉత్థానమగుదమును అన్నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరి జ్ఞాపకం ఉంచుకును. ప్రభువా, ఈ లోకమును మీ పిలుచుకున్న ఫాదర్ ఏ. జోసెఫ్ ఎస్వీడి ఆత్మవిశ్రాంతి కోసం ప్రార్థిస్తున్నాం. కరోనా మహమ్మారి వలన చనిపోయిన వారందరి ఆత్మవిశ్రాంతిని ప్రసాదించండి. మాకంటే ముందుగా మరణించి ఉద్ధరణ స్థలములో పీడింపెడుతున్న ఆత్మలకు నిస్సవిశ్రాంతిని ప్రసాదించండి. ప్రభువా, మా అందరిపై దయ చూపి దేవుని కన్యతల్లిగా మరియ మాతతోనూ ఆమె భర్త అయినప్పుడు జోజప్ప గారితోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్యజములో భాగము దయచేయండి. ప్రభువా, ఎంతో దైవభక్తితో విశ్వాసముతో రక్షణ సువార్తను ఇంటింట వ్యాపింపచేయాలని ఈ తెలుగు ధ్యాన వడక 4వ రోజు ఈ పరిశుద్ధ బలిని స్పాన్సర్ చేసిన రాపర్తి రాజేశ్వరి కుటుంబాన్ని, తుమ్మ బాల మోహన్ రెడ్డి అండ్ వైలత కుటుంబాన్ని, చిన్నప్పురెడ్డి కుటుంబాన్ని, కోక్కమల్ల రత్నాగర్ అండ్ హేమలత కుటుంబాన్ని, అల్లం లోర్దురెడ్డి అండ్ నిర్మల కుటుంబాన్ని, మోదులి సౌజన్య కుటుంబాన్ని ఈ బలిలో ప్రత్యేకంగా జ్ఞాపకం ఉంచుకుని నా నామములో చెంబడు నీళ్ళిచ్చిన దానికి ప్రతిఫలం తప్పదని వాగ్దానం ఇచ్చిన ప్రభువా, ఈ 6 కుటుంబ సభ్యులు నీ వాగ్దానాలకి అర్హులుగా మారునగాక. అలాగే ఈనాడు పరిశుద్ధ బలి పూజ పెట్టించి మన ప్రార్థన కోరిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకుని దీవించండి. ప్రభువా, ఈ ఆన్లైన్ రిట్రీట్ని నడిపించటానికి మాకు తోడుగా నీడగా సహాయం అందిస్తూ ఉన్న వారందరినీ, వారి కుటుంబాలను నీ వాగ్దానాల ప్రకారం ప్రతిఫలం ఇచ్చి దీవించండి. కరోనా మహమ్మారి వారికి నీ సోకనీయకుండా నీవు రక్తముతో ముద్రించి సంరక్షించండి ప్రభువా. అలాగే 900 కుటుంబాలు మధ్యస్థ ప్రార్థన వీరులుగా ఉదయం 3 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రార్థన చేస్తూ ఉండగా వారందరి ప్రార్థన ధూపం వలె మీ దివ్య సన్నిధికి చేరునగాక. దేవా, వారిని నీ యొక్క ప్రతిఫలముతో దీవెనలతో నింపి నడిపించండి. సాక్షిగా లేవనెత్తండి ప్రభువా, పరిచర్యలో నడిపించండి ప్రభువా అని ప్రార్థిస్తున్నా. అలాగే దేవుని కరుణ కోసము, కృప కోసము, ప్రేమ కోసం ఎదురు చూస్తూ ఈ దివ్యకారుణ్య 4వ రోజున ఈ వడకములో పాల్గొన్న వారందరినీ, వారి కుటుంబాలను దీవించండి. వారి హృదయాలను దేవుని కృపతోను, కరుణతోను, ప్రేమతో నింపమని ఈ మా ప్రార్థనలన్నిటినీ మా నాథుని యేసుక్రీస్తు పరిశుద్ధ గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. 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 వారి ద్వారా, వారితో, వారి అందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పరిశుద్ధాత్మతో ఏకమయుండు మీకో యుగ యుగములో గౌరవ మహిమలు
కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసుక్రీస్తు కరుణామయుడు మనకు నేర్పించిన ప్రార్థన రెండు చేతులు పైకి లేపి భక్తితో ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ఏలిన వారా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో నీ కరుణ, నీ కృప, నీ ప్రేమ ఏ బిడ్డలు కానీ వారి కుటుంబ సభ్యులు కానీ తోడి సోదరులు కానీ పొందలేకుండా సైతాన్ని కలిగించు ప్రతి బంధకాలు, కోపము, పక్క, ఈర్ష, అసూయ, వైరము, కుళ్ళు కుతంత్రాలు, చేతపడి మంత్ర శక్తులు, అనారోగ్య అవస్థలు, డిప్రెషన్స్, నిరాశలు, అన్ని విధములైనటువంటి ఆటంకములు యేసు పరిశుద్ధ నామములో, రక్తములో, వాక్యములో, సిలువలో, ఆత్మాగ్నిలో బంధించబడునుగాక. ఆమేన్. మీ మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు రెండవ ఆగమను నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని సమాధానమే కోసుకొచున్నానువని మీ అపోస్తులు వచించిన ప్రభుని యేసువా, మా పాపములను మా బలహీనతలను పాటింపక ఈ బిడ్డలందరి భక్తి విశ్వాసమును కటాక్షిపం. మీ చిత్త ప్రకారం మీరందరికీ వీరి కుటుంబాలలో నిజమైన శాంతి, సమాధానము, కరుణ, ప్రేమతో వీరిని అనుగ్రహించండి. యుగ యుగములు జీవించొచ్చు పరిపాలించు ప్రభువా. ఆమేన్. బిడ్డలారా, పరస్పరము ప్రేమ మీరు అందరికీ విష్ చేసే ముందు ఒక హోంవర్క్. ఒక నిమిషం కళ్ళు మూసుకొని మీకు శత్రువులు ఎవరైనా ఉంటే, కుళ్ళు కుతంత్రాలతో మీరు ఎవరినైనా దూరం చేసి ఉంటే, మీకు ఎవరైనా ఇష్టం లేని వాళ్ళు ఉంటే, ముఖం చూడాలని నీకు ఇష్టం లేని వాళ్ళు ఉంటే, ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని మీ మనస్సున వారెక్కడ ఉన్నా ప్రభు యేసు నామం పేరిట, దేవా నీ కరుణ, నీ కృప, నీ ప్రేమ నేను వారికి కూడా అందిస్తూ ఉన్నానని చెప్పి మనస్సున వారితో కూడా యేసుక్రీస్తు శాంతి, సమాధానాన్ని మీరు పంచుకోండి. ఈ పరిశుద్ధ బలి పూజలోనే దివ్యకరుణ 4వ వడక్క రోజునే మీకు ఆ కృప, ఆ కరుణ మీరు పొందుకుంటారు. ప్రభు యేసుక్రీస్తు శాంతి, సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితోనూ, మీ శత్రువులతోనూ, మీకు ఇష్టం లేని వాళ్ళతోనూ, నీవు దూరం చేసిన వాళ్ళందరితోనూ నిరంతరము ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరినొకరు ప్రభు యేసుక్రీస్తు శాంతి, సమాధానము పంచుకుంటాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల, ఇదిగో పాపాత్మురాల స్త్రీతో ఈమె ఎక్కువగా ప్రేమించినది కనుక ఈమె చేసిన అనేక పాపములను క్షమించబడినవి అని పలికిన యేసుక్రీస్తు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు ఆహ్వానింపబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు మేము పాత్రులము కాము, కానీ నీవు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. యేసుక్రీస్తు శరీర రక్తములు మనలో ఆయన కరుణను, కృపను ప్రసాదించునుగాక. ఆమేన్.
అనురాగపు ఈ భోజనం అనుదిన బలి భోజనం అనురాగపు ఈ భోజనం అనుదిన బలి భోజనం ఆత్మాంధకారమును అణచివేయును ఈ భోజనం ఆత్మాంధకారమును అణచివేయును ఈ భోజనం ప్రభు భోజనం అనురాగపు ఈ భోజనం అనుదిన బలి భోజనం అనురాగపు ఈ భోజనం అనుదిన బలి భోజనం గోధుమ రొట్టెను అందుకొని ద్రాక్షారసమును తీసుకొని గోధుమ రొట్టెను అందుకొని ద్రాక్షారసమును తీసుకొని ఇది నా దేహము గైకొనుడి ఇది నా రుధిరము త్రాగుడని ఇది నా దేహము గైకొనుడి ఇది నా రుధిరము త్రాగుడని నుడివెను మన ప్రభు కడరాత్రి నుడివెను మన ప్రభు కడరాత్రి అనురాగపు ఈ భోజనం అనుదిన బలి భోజనం అనురాగపు ఈ భోజనం అనుదిన బలి భోజనం అనుదిన బలి భోజనం అనుదిన బలి భోజనం ప్రార్థించుదము. కరుణామూర్తివైన మా యేసయ్య, కల్వరి యాగబలిని మానవులందరి పట్ల ఉన్న ప్రేమ వలన మా కొరకై అర్పించి సొంత రుధిరమును ప్రాణమును ధారబోసి తండ్రికి స్వీకార్యమైన బలి అర్పణ గావించిన ప్రభువా, బాధాకరమైన నీ శిలువ శ్రమలను ధ్యానించుకుంటూ మేము నిర్వహించిన నీ పరిశుద్ధ బలి నీకు స్వీకార్యమగునగాక. ఈ పరిశుద్ధ బలిలో పాల్గొన్న ఈ బిడ్డలందరూ తనవి తీరని కృపను, కరుణను, ప్రేమను పొందినట్లుగా చేయండి. ఈ దివ్య కారుణ్య గొలుసు ఈ బిడ్డల వరకు ఆగిపోకుండా, వారి కుటుంబం వరకు ఆగిపోకుండా, వారి బంధువుల వరకు మాత్రము ఆగిపోకుండా అందరితో పంచుకునేలాగున విశాలమైన దేవుని ప్రేమను, గాఢమైన దేవుని కరుణను, ఎత్తైన దేవుని కృపను అందరితో పంచుకుంటూ నీకు సాక్షిగా ఈ బిడ్డలు జీవింతురుగాక. ఈరోజు ఈ యొక్క రక్షణ సువార్తను దివ్య కారుణ్య ధ్యాన వడక 4వ రోజు స్పాన్సర్ చేసిన 6 కుటుంబాలను నీ వాగ్దాన ప్రకారం హేరాళముగా దీవించి ఆశీర్వదించండి. రక్షణ సువార్తలో పాలుపంచుకున్న వీరు నీ అక్షయ సౌభాగ్యమునకు వారి వారి కుటుంబ సభ్యులు అర్హులుగా మారునగాక. ఆమేన్. ఈ బలిశుద్ధ బలి యోగ్యత ద్వారా ఈ స్పాన్సర్ చేస్తున్న వారందరి
ప్రార్థనలు యథాకాలం నెరవేరునుగాక. ఆమేన్. ఈ ధ్యాన వడక 4వ రోజు వాక్యం బోధిస్తున్న బిడ్డలను, ఆరాధన నడిపిస్తున్న బిడ్డలను, ఆన్లైన్లో ప్రోగ్రాం నడిపించిన వారందరినీ దీవించి ఆశీర్వదించండి. ఈ మా ప్రార్థనలు మా నాథుని యేసుక్రీస్తు పరిశుద్ధ గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. 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 ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ సర్వేశ్వరుడు మిమ్మందరిని దీవించి సదా సర్వదా కాచి కాపాడును గాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు కరుణలో ప్రేమలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. ప్రియపడలారా, దివ్య కారుణ్య ధ్యాన వడక 4వ రోజు మీరు వినబోయే వాక్యాలు. ఈ పరిశుద్ధ బలి అయిన వెంటనే సిస్టర్ బాను దేవుని తీర్పు, దేవుని కరుణ అనే అంశాన్ని మీతో పంచుకోబోతూ ఉన్నారు. అలాగే సాయంకాలం 6 గంటలకి దివ్య కారుణ్య గడియ, డివైన్ మర్సీ అవర్, 3 గంటల ప్రార్థన మనం ఎందుకు చేయాలి అనే అంశాన్ని బెన్నీ ఫాదర్ మీతో పంచుకోబోతూ ఉన్నారు. అలాగే 7 గంటలకి రవికుమార్ ఎస్విడి ఫాదర్ గారు దివ్య ప్రసాద ఆరాధన మీకోసం నడిపించబోతూ ఉన్నారు. ఈ 4వ రోజు దేవుని కరుణ కృప తనవి తీర మీరు పొందాలని ఎదురు చూస్తూ ఈ 4 వీడియోస్ని మీరు అటెండ్ చేయండి. అలాగే ఒక తప్పు జరిగింది బిడ్డలారా. నిన్న సాయంకాలము 6 గంటలకి 7 గంటలకి యథావిధిగా ఆన్లైన్లో చేయవలసినటువంటి వాక్య పరిచర్య ఆరాధన కొన్ని టెక్నికల్ ప్రాబ్లం వలన ఆలస్యమైంది. మీకు తెలుసు, వరదలు, నీళ్లు, వర్షం వలన అస్తవ్యస్తమై ఉన్నాయి. మన్నించండి. ఈ టెక్నికల్ మిస్టేక్ రాకుండా మేము మ్యాక్సిమం ప్రయత్నం చేస్తాం. అలాగే ఈరోజు ఈ పరిశుద్ధ బలి భోజనం స్పాన్సర్ చేసి రక్షణ స్వార్థను మీ అందరికీ ఈ ధ్యాన వడకం అందించిన రాపర్తి రాజశ్రీ కుటుంబాన్ని, తుమ్మాబాల మోహన్ రెడ్డి అండ్ వై లత కుటుంబాన్ని, చిన్నపురెడ్డి అండ్ కుటుంబాన్ని, కుక్కమల్ల రత్నగర్ అండ్ హేమలత కుటుంబాన్ని, అల్లం లోర్దిరెడ్డి అండ్ నిర్మల కుటుంబాన్ని, మోదిలి సౌజన్య అండ్ కుటుంబాన్ని డివైన్ మర్సీ సెంటర్ తరపున బెన్నీ ఫాదర్ మీకు స్పెషల్లీ థ్యాంక్స్ తెలియజేస్తూ ఉన్నామండి. మీకోసము మా కుటుంబ సభ్యులు, మా ప్రార్థన టీం మధ్యస్థ ప్రార్థన చేస్తూ ఉంటారు. బిడ్డలారా, మీరు ప్రతిరోజు ఒక్క దివ్యకారుణ జపమాల ప్రార్థన చెప్పి ఈ ధ్యాన వడకము అందరికీ దీవెనగా మారాలని మీరు ప్రార్థన చేయండి. దేవుడు మీ అందరినీ కూడా దీవించునుగాక. నెక్స్ట్ వీడియో మీకోసం రెడీగా ఉంది, చూడండి. ఈ దినమందా దేవుని కృపలో కరుణలో ఆయన ఆత్మ మేము నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే ఫర్ ద డే ఆఫ్ డివైన్ మర్సీ రిట్రీట్. కృతజ్ఞత స్తోత్రముతో యేసుని ప్రతిక్షణం స్తుతించెదము. కృతజ్ఞత స్తోత్రముతో యేసుని ప్రతిక్షణం స్తుతించెదము.
ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త ఆదుకునే తండ్రి మన ప్రభువు. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త ఆదుకునే తండ్రి మన ప్రభువు. కృతజ్ఞత స్తోత్రముతో యేసుని ప్రతిక్షణం స్తుతించెదము. కృతజ్ఞత స్తోత్రముతో యేసుని ప్రతిక్షణం స్తుతించెదము. ఎరికో గోడలు అడ్డు వచ్చినా యేసుని ముందుండును. ఎరికో గోడలు అడ్డు వచ్చినా యేసుని ముందుండును. పాడెదము స్తుతించెదము గోడలు కూల్చెదము. పాడెదము స్తుతించెదము గోడలు కూల్చెదము. హల్లెలూయా 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 హల్లెలూయా. కృతజ్ఞత స్తోత్రముతో యేసుని ప్రతిక్షణం స్తుతించెదము. కృతజ్ఞత స్తోత్రముతో యేసుని ప్రతిక్షణం స్తుతించెదము.